ప్రియమైన దేవుని పిల్లలరా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాను. నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఇతరుల విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటామో మన విషయంలో దేవుడు కూడా అంతే శ్రద్ధ తీసుకుంటాడు. ఏదో ఒక రకంగా దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడు. మనము పేదవారి ఎడల దయ కలిగి ఉంటే దేవుడు కూడా మనల్ని కూడా అలాగే పట్టించుకుంటాడు. మనం చిన్న బిడ్డల విషయంలో మనం దయ చూపిస్తే దేవుడు మనల్ని కూడా చిన్న బిడ్డల్లాగా చూసుకుంటాడు. మనము దేవుని బిడ్డలను పోషిస్తే దేవుడు మనల్ని పోషిస్తాడు. మనము సంఘానికి సహకారిగా ఉంటే ఆయన మనకు సహకారిగా ఉంటాడు. ఒకవేళ మనము మన స్వార్థాన్ని చేసుకుంటూ బ్రతికితే చివరికి మన జీవితం మీద మనకి విసుగు పుడుతుంది. అంతేకాదు, మన స్వబుద్ధి మీద ఆధారపడి బ్రతికితే మనం ఎందుకు పనికిరాని వారం అవుతాం. అలాగే మన బలహీనతను గురించి ఏడుస్తూ కూర్చుంటే మనం చేతకాని వారం అవుతాం. అందుకని లేఖనం ఇలా చెప్తుంది, శ్రమ దినాన నువ్వు కృంగిపోతే చేతకాని వాడు అవుతావు అని. అయితే నీవు కనుక నిస్వార్థపరుడిగా మారగలిగితే నీకెంతో లాభం కలుగుతుంది. మనం ప్రభువును నిజంగా ప్రేమించగలిగి అదే ప్రేమతో మన చుట్టుపక్కల వారిని పట్టించుకుంటే అది మనకెంతో ప్రయోజనం. మన బావిలోని నీళ్లను వదిలినప్పుడు అవి చుట్టుపక్కల ఉన్న మొక్కలను తడుపుతాయి. నీ బావిలోని నీళ్లు వదిలే కొలది రహస్యమైన జీవధారలు నీ బావిలోకి ప్రవహిస్తాయి. నీ బావిలోని నీరు బయటకు వదలకపోతే క్రొత్త నీరు దానిలోకి రాదు. నీవు ఇతరులను పట్టించుకుంటే దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము మా జీవితంలో ఆశీర్వాదం ఏ రీతిగా పొందుకుంటామో మేము నేర్చుకున్నాం. మేము విత్తిన దానిని మేము కోసుకుంటామని, ఇతరుల ఎడల మేము చూపించిన ప్రేమ మీరు మా మీద ప్రేమ చూపిస్తారని నేర్చుకున్న దాని ప్రకారం ఇతరుల విషయాల్లో మేము శ్రద్ధ కలిగిన వారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువుల విషయాల్లో మేలు చేయండి. వివాహం కాని వారి విషయాల్లో వివాహాలు అవ్వటానికి, అయిన వారికి గర్భము మీరు ఫలం ఇవ్వండి. గర్భఫలం ఇచ్చిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇవ్వండి. మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించమని, మీ పిల్లలకు ఉన్న అవసరతలు, సమస్యలు, బలహీనతలు
సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.